ఈ సంవత్సరంలో రోహిణి కార్తెలో రోళ్లు పగలాలి అని అంటారు, ఎండలు కొట్టాలని అంటారు. సురేష్, మరి రోహిణి కార్తెవాయే మరి మృగశిర కార్తెవాయే, మరి ఎట్లా ఈ వర్షాలు పడతలే ఏం చేసుడు అంటావు? ఇక కప్పతలు ఆడాలి కానీ సార్, ఇక ఎవరు ఆడతారు సార్, పైసలు ఎక్కువైనాయి. నువ్వేం పని చేస్తాను? నేను ఏం పని చేసి సార్, ఇక పైసలు ఎక్కువైనాయి, కప్పతలు ఆడతలేరు, ఏమైతే ఇక 4 ఏళ్ళు కాలం పోతే ఏంది అన్నట్టే ఉన్నారు జనం అయితే. మరి అందరికి పైసలు ఎక్కువైనాయి అన్నట్టు తప్పుగా, మరి నువ్వేం చేద్దాం అనుకుంటున్నావు? సార్ ఇక జనాలు కూడా కప్పతలు ఆడు మర్చిపోయినట్టు ఉన్నారు సార్. ఇక దేవుని గుళ్ళకి పోయి దండం పెట్టుడే ప్రజలు. సార్ ప్రజలు కూడా పెట్టాలి, ఇక భగవంతునికే మొక్కాలి. కాలం పోయినట్టే అంటవా? ఏమో ఇక పోక ముందే మొక్కితే పడదా? మబ్బులు అయితే ఉన్నాయిగా మరి. సార్ మబ్బులు ఉన్నాయి కానీ వర్షం లేదు కదా. ఇక దండం పెడతాం సార్ వానదేవునికి. ఈ దేశం అంతా వాన చంపితే ఏమవుతుంది, ఓ పక్క పోతే ఏమవుతుంది? పైసలు లేక వస్తాను, నా మొక్కలు అమ్ముడు పోతలేవా? పైసలు లేని బతికి ఎందుకు? పాపాలు ఎక్కువైనట్టున్నది. ఈ పాడు కానీ కొట్టి చంప రాదే వాన. ఇప్పుడు ఎండాకాలం అయిపోయింది, రోహిన్లా రోడ్లు వాళ్ళకే ఎండ కొడతా అన్నారు, కొట్టింది కానీ రోడ్లు వాళ్ళగలే, పొట్టు కొట్టింది. కొట్టి రోడ్లు అయితే వాళ్ళగలేదు. మరి ఇప్పుడు రోహిణి కార్తె వేయింది, మృగశిర కార్తెలో ముసురు పెట్టాలంటారు. మృగశిర కార్తె వేయింది, రోహిణి కార్తె వేయింది, మరి ఇప్పుడు ఆరుద్ర నడుస్తుంది. మరి వర్షాలు పడతానయా? రోడ్డు వేది మురుగశిర వేది ఆదిత్య సగం అయితే అసలు వానలే పడతలేవు. మరి కాలం అయిపోయింది, ఏం చేద్దాం అనుకుంటున్నావు? మరి నేనేం చేయాలే, కాలం లేనప్పుడు కప్పతల్లి ఆడారు. మరి ఇప్పుడు ఏమైనా పైసలు ఎక్కువైనాయి, ఇక ఎవరు ఆడతలేరా? ఎవరు ఆడతలేరు. కప్పతల్లి ఆడితే ఏమవుతుంది? కప్పతల్లి ఆడితే వాన కుడుతుంది, వాన కుడితే పంటలు పడతాయి. మరి నువ్వేం చేద్దాం అనుకుంటున్నావు? నేనేం చేస్తాను ఇక కప్పకు మొక్కుతాను. ఇక ఎక్కడ పొంగ పొంగనా? పొంగ కప్ప మొక్కుతానా, పొంగ దేవుడు కడితే దేవుడు మొక్కుతానా. ఎందుకు? ఇక వర్షాలు పడండి. మరి పడతాయి అంటావా? భగవంతుందే. ఇక మరి మబ్బులు వస్తానే పడదంటావా ఇయ్యాల? ఇక మబ్బులు ఇక వస్తానే పోతానే. ఇక నువ్వు మొక్కినందుకన్నా వాన పడుతుందా లేదా? ఇక భగవంతుడు కృప. ఇక నా దేవుని మాల్యం కావాలి కదా. ఇప్పటికి ఎన్ని కప్పలను మొక్కినావు? లెక్కలేని కప్పలు మొక్కినా, ఎక్కడ కప్ప వస్తే అక్కడనే మొక్కుతానా. లెక్కలేని కప్పలు మొక్కినా, ఎక్కడ కప్ప వస్తే అక్కడనే మొక్కుతానా. ఇగో 10,000 ఖర్చు పెట్టి ఆడ అది ఏదో ఎత్తరట కప్పతల్లి పూజ చేయించు, పడుతుంది ఖచ్చితంగా వాన. ఏం పైసలు అందరికి ఎక్కువ గంట పూజ ఎవరు చేస్తారు ఈ రోజుల్లో? నువ్వు పెడితే వాళ్ళు చేస్తారు, నువ్వు అందరు జమాయించుకొని చెయ్యి. సరే నేను జమ అయితే చేస్తూ జమ అయ్యే లేవరు, దిగటం లేవరు. ఇంతకు వచ్చిందా కథ? కర్తవ్యింది పోయిన నెల మృగశిర కర్తవ్యింది. అయితే 2 కార్తెలు వేయలే కదా, మరి వర్షాలు పడతలేవు కదా, పడతాయి అంటావా? అందాదా పడతాయి, పడితేనే రైతులు అందరూ మంచిగా ఉంటారు, మనకు కూడా మంచిగా బిజినెస్ అవుతాయి, వర్షాలు పడతాయి, నీ హోటల్ మంచిగా నడుస్తుంది, అన్ని నడుస్తాయి. మరి ఎట్లా మనం ఏం చేసుడు కట్టమే ఉన్నది కదా, కట్టమే పడతాయి దేవునికి. నీ గల్ల గురి మంచిగా నిండాలి, నీ గల్ల పైసలు వర్షాలు పడితే రైతులు అందరూ మంచిగా ఉంటే మన గల్ల గురి మనకు మంచిగా నిండిపోతాయి. అందరి దగ్గర పైసలు ఉంటే నువ్వు నిమ్మలంగా ఉంటావు. రోహిణి కార్తె అయిపోయింది, రోహిణిలో వర్షం పడుతుంది అంటారు కదా, రోహిణిలో వర్షం పడుతుంది అంటారు. మృగశిర కార్తె అయిపోయింది, ఆరుద్ర. మరి ఇప్పుడు కాలం పోయింది అంటారు కదా, నిజమేనా? పోయిందా కాలం? ఎక్కడిదే అంత ఎక్కడిది కాలం పోయింది అంత. 1కి 2, 2కి 3 తాగుబోతులు ఎక్కువైపోతారు. అందుకేనేనా వర్షాలు పడతలు? అందుకే కాదు, ఇప్పుడు వర్షాలు పడాలంటే ఏం చేయాలి? ఇప్పుడు మన వ్యవసాయదారులు చల్లగా బతకదా? అది వారు కప్పతాలు కట్టి మన ఆంజనేయుల గుడి కాడికి పోయి ఇంత అన్నదానం చేసి, ఇంత బువ్వ పెట్టి పచ్చి సాంబారో గింబరో చేసి పోయేసేది. పోషవతాలి, ఎలవతాలి, మైసవతాలికి చేసేది, అందరికి చేసేది. ఇప్పుడు ఆ కులదేవతలకు ఇప్పుడు ఈ కాలంలో తాగుడే చూస్తారు కానీ దీన్ని అయితే ఇడిచిపెడతలేరు. మరి వర్షం పడతలేదు, ఇంకా 10 ఏళ్ళు పోయినా కాలం ఏం లేదట వాళ్ళకు జనానికి. మరి నువ్వేం చేద్దాం అనుకున్నావు? నేను దేవునికి మొక్కుతాను, నా ఒక్కతో ఏమవుతుంది అన్న? ఆయన గట్లా అంటాడు, ఆయన పటేలు కడుపు నిండి ఉన్నది, మేము చేసుకుంటే బతికేటోళ్ళు, మాకు దేవుడు కరుణించాడా. ఎట్లా మరి వాన పడాలంటే? ఎట్లనే వాన పడాలంటే అందరికీ మనస్ఫూర్తిగా దేవుల్ని నమ్ముకొని మొక్కి ఏదో కులదైవాన్ని నమ్ముకోవాలి. తెల్లారులైతే దేవుల్ని పాదయించాలి. ఎవ్వరు ఈ కాలంలో ఈ పని చేస్తే బతుకుతాం, ఈ పని చేస్తే పూట తిందాం అనేది లేదు. కాలం పోయినట్టే. అయితే ఇక కాలం పోయినట్టే. ఈ వంతు కార్యక్రమం ఏం చేద్దాం అనుకుంటాను? వర్షం పడద్దా ఏంది? నువ్వు చేసినట్టు అందరూ చేయాలి. ప్రజలకు ఏం చెప్తావు చెప్పు జరా. వర్షాలు పడేందుకు ఎందుకంటే ఎన్నో తిప్పలు పడరు కదా. నేనేం చేయాలి ఇప్పుడు?
అది వరకు నేను తిప్పల పడి అప్పుడు వర్షాలు పడ్డాయి, ఇప్పుడు వర్షాలు పడతలేవు. అందరినీ అడుగుతాను, ఇది కావాలి అది కావాలి, ఆంజనేయుల గుడి కాడికి, పోషవ తల్లి కాడికి, మైసవ తల్లి కాడికి, ఎలవ తల్లి కాడికి అందరికి మంచిగా చేసి వంట అన్నదానం చేస్తే మంచిగా ఉంటుందని నాదికి ఉన్నది లోపల. కానీ ఎవరు ఒకరు కూడా ముందటికి అత్తలేరు. అడిగినావా నువ్వు? అందరినీ ప్రతి ఒక్కరిని అడుగుతానా. నిజమేనా? ఇప్పుడు కప్ప తల్లి చేస్తారట. కప్ప తల్లికి పెళ్లి చేస్తారు. ఇద్దరు ఇంటింటికి పోతా అంటే పాపం అది వరకు నీళ్లు పోసేది కప్ప తల్లి ఆడిన వాళ్ళందరికి. ఇప్పుడు బయటకు వెళ్తారా? ఆ పొలగాళ్ళకు ఏమున్నాయి నీళ్లు పోసేటాలకు చల్లగా చలి వచ్చినట్టు అయిపోతుందట. ఇక ఎవరు ఏమున్నా దీని మీదే ఆధారపడతారు, దీని మీదే ఆధారపడతారు. ఇప్పుడు వర్షం పడుతుంది గవర్నమెంట్, కానీ మరి వర్షం ఎట్లా పడాలి? వర్షం పడాలంటే ఇక అందరిని అడుగుతానా, దేవుని దయ వలన అందరు చేయాలి కదా. చెయ్యాలి. నా ఒక్కంతో అయితే వర్షం పడుతుంది అంట. అట్లా చేస్తే ఇప్పుడు చేస్తే అందరూ వచ్చి చేస్తే 100% పడుతుంది. మరి నువ్వేం చేద్దాం అనుకుంటున్నావు? నేను ఏడ కప్ప కనబడితే ఆడ మొక్కుతాను ఇట్లా. నిజంగానేనా? ఓ కీ అనాలి ఆ కప్ప. అప్పుడు కాయ అంటే అప్పుడు వర్షం పడుతుందని అప్పుడు వెనకట ఆ ముసలోళ్ళకి తెలుసు, నా హృదయం వరకు తెలుసు. కానీ ఇప్పుడు ఆ పని చేసేటోళ్ళు లేరు, ఏదో సాయం చేద్దామన్నా కూడా ఎవరు ముందడ పడేటట్లేరు. నాతోటి 10,000 ఖర్చు పెట్టి చేయించు. 10,000 కాదు, 1,00,000 రూపాయలైనా పెట్టి ఉన్నది స్తోమత నా దగ్గర. నాకేం అదేం లేదు. వాళ్ళు ఎవరు రాకున్నా కూడా జరా అయ్యో ఇటు సాంబార్ పోసేటోళ్ళు, గడ్డగా అన్నం పెట్టేటోళ్ళు ఎవరైనా అత్తనో నేను పెడతా ఖర్చు, దేవుడా మొక్కుతా.